కేఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశి ఫలాలు పరిశీలిద్దాం. మనకి ఈ వారంలో ఉన్నటువంటి గ్రహచారము ఎలా ఉన్నాయి, ఏ రాశుల్లో ఉన్నాయి మనం చూద్దాం. ముందుగా శని వక్రించి మీనరాశిలో, రాహువు మరి కుంభరాశిలో, కేతువు సింహరాశిలో, గురుడు మనకి డిసెంబర్ 5 వరకు కర్కాటక రాశిలో, తర్వాత ఈ యొక్క శుక్రుడు తులారాశిలో, రవి, కుజ, బుధ, ఆ తర్వాత ఈ గ్రహాలన్నీ కూడా మీకు ఈ యొక్క వృశ్చిక రాశిలో ఉండడం జరిగింది. అలాగే శుక్రుడు కూడా 26వ తేదీ దాటిన తర్వాత మనకి నవంబర్ నెలలో వృశ్చిక రాశిలోకి వచ్చినాయి. అంటే ఫైనల్గా మనకి రవి, బుధ, శుక్ర, కుజ గ్రహాలన్నీ కూడా మనకి ఇందులో ఉన్నాయి, వృశ్చిక రాశిలో ఉన్నాయన్నమాట. ముందుగా మనం అమ్మవారిని ప్రార్థిద్దాం. హ్రీంకారాసన గర్భిత నలసికాం సౌహక్లీం కళాం బిభ్రతీం సౌవర్ణాంబరధారిణీం వరసుదా ధౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తక భాషమంకుశధరాం స్రగ్భూషితాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్ ప్రకళాం శ్రీచక్ర సంచారిణీం. ఓం శ్రీ బెజవాడ కనకదుర్గాదేవతాయ నమః. శ్రీ దుర్గామల్లీశ్వరాభ్యాం నమః. మీనరాశి, ఈ మీనరాశి వారికి కూడా ఏలినాటి శని ప్రభావం చాలా అధికంగా ఉంది. దీనివల్ల ఆర్థికంగా చాలా నష్టపోయారు మీరు గతంలో. ఆ నష్టాలన్నీ కూడా పూడ్చుకునే విభాగంలో, ఆ ప్రయత్నంలో మీరు ఉంటారనమాట. అలాగే గత వారం కంటే ఈ వారంలో ఆదాయాలు బ్రహ్మాండంగా పెరగడం అనేటటువంటివి జరుగుతాయి. నూతన ప్రయత్నాలు మీరు చేస్తూ ఉంటారు. విదేశాల కోసం మీరు ప్రయత్నాలు అనేటటువంటి అధికంగా జరుపుకుంటూ ఉంటారు. అయితే ఎక్కడ చూసినా సరే ఏలినాటి శని ప్రభావం కాబట్టి మీకు మోసపోవడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా మీరు ఈ పనుల్లో మీరు జాగ్రత్తగా అలర్ట్గా ఉంటూ చేసుకోండి పనులు. అది అవతల వాళ్ళు విదేశాలకి చేసేటటువంటి వాళ్ళు మంచోళ్ళ కాదా చెడ్డోళ్ళ, ఇలాంటివన్నీ కూడా మీరు చూసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అలాగే ఈ రాశి వారికి అందరికీ కూడా నూతన వస్త్రాలంకరణాలు ఇవన్నీ కూడా చేసుకుంటారు. అలాగే కొత్త కొత్త బంగారాలు కొంటారు. బంగారం రేటు పెరుగుతుందని డంపింగ్ చేస్తారు ఎక్కువ కొని, కానీ టపేల్మని అది బంగారం రేటు డౌన్ అవడంతో బిత్తరపోతారు. షేర్సు స్టాక్ ఎక్స్చేంజ్ల్లో బాగా ఇన్వెస్ట్ చేసి ధనాన్ని బాగా సంపాదించాలి అని అనుకుంటారు. కానీ ఏలినాటి శని ప్రభావం కాబట్టి మీరు అనుకున్న దానికి రివర్సల్లో జరుగుతూ ఉంటాయి కొన్ని సందర్భాల్లో. కాబట్టి అక్కడ మీకు ఎదురు కనుక జరిగినట్లయితే ఆశ్చర్యపోతారు, బాధపడతారు. మీ పిల్లల నుంచి మీకు సంతోషం అనేటటువంటిది కలుగుతుంది. కొత్త కొత్త పనులు అనేటటువంటివి మీకు దొరుకుతాయి చేతి పని వాళ్ళకి. అలాగే తాపి పని వాళ్ళకి చేతి నిండా పుష్కలంగా ధనం అనేటటువంటిది దొరుకుతుంది, పనులు. అదేవిధంగా ఈ రాశి వారికి అందరికీ కూడా మీకు కొత్త కొత్త ఊర్లు వెళ్తూ ఉంటారు. టూర్స్, గుళ్ళు, గోపురాలు ఇవన్నీ కూడా మీరు తిరగడం అనేటటువంటివి జరుగుతాయి. అలాగే పెళ్ళి కానిటువంటి వాళ్ళందరికీ కూడా ఈ మీనరాశి వాళ్ళకి వివాహాలు అవడానికి అవకాశాలు ఉన్నాయి, సంబంధాలు కుదరడానికి అవకాశాలు ఉన్నాయి. పరిహారాలు ఏం చేసుకోవాలంటే శని జపం చేసుకోండి, శని స్తోత్రాలు చదవండి. శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోండి. అలాగే చక్కగా రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ ఓం శనేశ్వరాయ నమః అంటూ దాని చుట్టూ తిరగండి. జపం చేసుకుంటూ శనికి తైలాభిషేకాన్ని చేసుకోవడం ద్వారా మీకు దరిద్రం పోయి బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.